గడ్డి గులాబీ అదేనండి టేబుల్ రోజ్, మాస్ రోజ్ అంటాం కదా, అవి నిండుగా విరబోయడం కోసం మనం అప్పుడప్పుడు వాటిని రీపాట్ చేయాలండి. ఆ రీపాట్ చేస్తున్నప్పుడు మళ్ళీ మనం అవి చక్కగా పెరగడం కోసం ఇసుక, కంపోస్టు యాడ్ చేసామనుకోండి, అవి మళ్ళీ కొత్త మొక్కల కింద పెరిగండి చక్కగా నిండుగా విరబోస్తాయి అన్నమాట. ఈరోజు మొత్తం ఈ టేబుల్ రోజ్ మొక్కలన్నీ కూడా రీపాట్ చేయడం కోసం పెట్టుకున్నానండి. ఇవన్నీ ఇలాగ చూసారా, వేర్లు కట్టేసండి. ఆ కొమ్మలు అవి కూడా గెడసబారినట్టు అయిపోయండి, కొత్త చిగుర్లు రావన్నమాట. అందుకని మొత్తం ఈ వేరు వ్యవస్థ ఇదంతా అన్నీ తీసేయాలండి. తీసేసి మట్టి మిశ్రమం కూడా మనం కొంచెం కంపోస్టు, ఇసుక ఇవన్నీ యాడ్ చేసుకుని మనం నాటుకున్నాం అనుకోండి, ఆ మొక్కలు మళ్ళీ చక్కగా కొత్త చిగుళ్ళు వచ్చండి నిండుగా విరపోస్తాయి. ఇదిగోండి మొత్తం కుండీలన్నీ ఖాళీ చేసేసి డ్రైన్ హోల్స్కి కొబ్బరి చిప్పలు అవి పెట్టానండి. డ్రైన్ హోల్స్ కంపల్సరీ మనం వాటర్ అది ఎక్కువ ఉన్నది వెళ్ళిపోయేలా చేయాలి. అలాగే కొద్దిగా మట్టి వేసుకున్నాక ఎండాకులు వేస్తున్నానండి. ఎండాకులు సారం తర్వాత మెల్లిగా మొక్కకి అందుతుందండి. ఆ తర్వాత పూర్తిగా మట్టి వేసి నింపేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మొక్కలు నాటుకోవడం కోసం లేత చిగుళ్ళు తీసుకోవాలండి. వీలైతే మొగ్గలతో ఉన్నవి మనం కట్ చేసుకుంటే మనకు వెంటనే పువ్వులు కూడా కనపడితే హ్యాపీగా అనిపిస్తుంది కదా. అవన్నీ ఆ చిగుళ్ళన్నీ కొద్ది కొద్దిగా నాటుకోవాలండి. అంటే ఒక్కొక్క పాటుకి ఒక 7-8 చిగుళ్ళు అలా నాటుకున్నాం అనుకోండి, మళ్ళీ ఇవన్నీ చక్కగా వేర్లు చాలా సులువుగా వచ్చేస్తాయి కదండి టేబుల్ రోజ్కి. టేబుల్ రోజ్తో పాటు పోర్చులాగా కూడా ఇలాగే మనం చిన్ని చిన్ని చిగుళ్ళు పాతుకుంటూనండి రీపాట్ చేసుకోవాలండి. మట్టి ఇలా కదపడంతో ఆ కుండీల్లో మట్టి కూడా సెట్ అవుతుందన్నమాట. ఇలాగా మనం ఇయర్కి 2 టైమ్స్ చేసుకున్నాం అనుకోండి, టేబుల్ రోజ్ మన గార్డెన్లో ఎప్పుడు కూడా నిండుగా విరబోస్తూనే ఉంటుందండి. కాబట్టి మనం ఇలాగ రీపాట్ చేసినప్పుడు కొత్తగా కొంచెం కంపోస్ట్ లాంటివి యాడ్ చేయడం మాత్రం మర్చిపోకూడదండి.